హే గైస్ అందరికీ నాకైతే చాలా డేస్ నుంచి నైట్ టైం ట్యాంక్ బండ్కి వెళ్ళాలని చాలా ఉండే. అయితే నా ఫ్రెండ్కి మెసేజ్ చేసి ట్యాంక్ బండ్కి వెళ్దాం ఏమన్నా చేసుకో, నాకైతే ఇవాళ నైటే వెళ్దాం అని చెప్పేసాను అన్న. సరే నీకంటే ఎక్కువనా అని చెప్పేసి అది కూడా ఇక ఓకే పోదాం అని చెప్పేసాను అన్న. నేను నార్మల్గా ఎవరితో బయటికి వెళ్ళినా కానీ అంత కంఫర్టబుల్గా ఫీల్ అవ్వను, కానీ నా ఫ్రెండ్తో బయటికి వెళ్తేనైతే చాలా కంఫర్టబుల్. నాకు ఏది కావాలన్నా కానీ ఇప్పించే అంతలా ఉంటుంది, దాని దగ్గర డబ్బులు లేకున్నా కానీ ఇప్పిస్తాను. ట్యాంక్ బండ్కి వచ్చేసి కొంచెం సేపు అటు ఇటు తిరిగాక నాకు ఇవి కొని అని చెప్పేసాను. అంటే మెయిన్గా నేను ట్యాంక్ బండ్కి వద్దామని అనుకున్నది ఎందుకనంటే లైటింగ్స్ వల్ల. ఆ లైటింగ్సే లేవు అసలు. నేను వచ్చేసి లైటింగ్స్ ఉంటాయేమో అని చాలా ఎక్సైట్మెంట్తో వచ్చా కానీ బట్ లైటింగ్స్ లేవు. ఇక్కడ ఈ పాప అయితే ఎంత క్యూట్గా ఆడుకుంటుందో బెల్. అన్నిట్లో స్ట్రాంగ్గా ఉంటుంది కానీ రోడ్ క్రాస్ చేసేట్లో ఒక్క దాంట్లో అనేది స్ట్రాంగ్గా ఉండదు. అది అలా కొంచెం సేపు అటు ఇటు చేసేవారికి ఆకలి వేస్తుంది అని చెప్పేసి బ్రెడ్ ఆమ్లెట్ తీసుకున్నాం. అక్కడ తినగానే కొంచెం సేపు అక్కడైతే రీల్స్ చేసుకుంటూ కూర్చున్నాము. ఒక 2-3 రీల్స్ అయితే చేసాము. ఇక నైట్ ఆకలి వేస్తుంది అని చెప్పేసి బిర్యానీ తీసుకుంది నా కోసం. అయితే ప్రతిసారి బిర్యానీ అయినా ఈసారి డిఫరెంట్గా ఏదైనా పెట్టంటే బర్గర్ కూడా పెట్టింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, ఎందుకంటే అది ఇప్పించింది కాబట్టి. మన డబ్బులతో మనం ఎంత కొనుక్కొని తిన్నా కానీ అంత సాటిస్ఫై. మనతో ఉన్న వాళ్ళతో ఇప్పించుకుంటే అదే సాటిస్ఫాక్షన్ వేరే. మీకు కూడా అంతే కదా.